వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిది అధికారమని తణుకు అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కడికి వెళ్లినా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరో వారం రోజులలో జరిగే ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజలను బయటికి రానివ్వకుండా చేశారని ఆరోపించారు. మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమిగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టో పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ ముఖ్యంగా ఇచ్చిన సూపర్ 6 పథకాల పట్ల ప్రజలందరూ ఆకర్షితులయ్యారని చెప్పుకొచ్చారు. మరో వారం రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు. తమకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన అన్నారు. ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఈసారి వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మరొక వారం రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వారిలో 5 సంవత్సరాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని మాట్లాడనివ్వకుండా, ఎవరిని బయటికి రానివ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తే ఎవరైనా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు బనాయించి లేకపోతే దాడులు చేసి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తమ గుప్పట్లో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా చెంపపెట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా సమాధానం చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది అని వారందరూ కూడా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు. ఎక్కడికి వెళ్ళినా అటువంటి స్పందన కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ వారం రోజులు కూడా ఈ ప్రచారాన్ని మరింత ఉధృతంగా అన్ని గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని సంత మార్కెట్లో